నేనెప్పుడు మన గోదావరి జిల్లాలకు వెళ్ళినా తణుకు గాని, అమలాపురం గాని, భీమవరం గాని, పాలకొల్లు గాని కంపల్సరీ పిడత కింద పప్పు అంటే బజ్జీ పప్పు అయితే కంపల్సరీ ట్రై చేస్తా. ఎందుకంటే ఇక్కడున్న టేస్టు ఎక్కడా ఉండదు. బేల్‌పూరి అని చెప్పి అమ్ముతారు. కనీసం దాన్ని కలపను కూడా కలపరు. స్పూన్‌తో ఇల్లా అలికేసి ఇచ్చేస్తారు. అలా కాదు చక్కగా చేత్తో అలా నలుపుతూ, కలుపుతూ ఉంటే ప్రతి ఐటెము, ప్రతి మరమరాలకి తగులుతది. ఆ టేస్టే వేరసల. కంపల్సరీగా అందరూ ట్రై చేయాలి. అటు గోదావరి జిల్లాలకి పండగలకి ఆటిలకి ఎళ్ళినోళ్ళు. ఇంకా టమాటా బజ్జీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. అందరూ బహుశా సిటీలకి స్టఫ్‌కి అయ్యేయో తింటూ ఉంటారు. చికెన్ పకోడీ, ఫ్రై పీస్ పకోడీ అని. వాటిలకన్నా ఇవి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పందుబాబులు. కాకపోతే నేను ఎప్పుడెళ్ళినా సరే పిడత కింద పప్పు, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ ఇవైతే తప్పకుండా ట్రై చేస్తా. అమలాపురంలో అయితే అసలు రోజు అప్పట్లో రూ. 2, రూ. 3 ఉండేది. రూ. 5 పిడత కింద పప్పు ఉండేది. ఇప్పుడు రూ. 40 అయింది. అంతే కాలక్రమేణా రేటు బట్టి మారుతది. సో, ఈ టేస్ట్ అయితే దేనికి రాదు.